మరి నేనైతే మా కోళ్ళారకైతే చెప్పుకున్నా పాత చింతకాయ ముచ్చట్లు ఇక పక్కకు పెడదాము. ఇవాళ మరి కరువు కాలం చూసిన పెద్ద మనిషి అందరిని ఇట చూసుకుంటూ వస్తుండు. ఇక మరి ఆ ఆదినారాయణ కనుక మహాభారత యుద్ధంలో ఎట్లా ఏ విధంగా వెనకంగా ఉండి నడిపించిండో ఇక గా రకంగా అనేక ఉద్యమాలకు ప్రాణం పోసి జీవం పోసి ఇక మరి సామాజిక తెలంగాణ నా సర్వస్వం అని కొట్లాడిండు. ఇక మరి ఎప్పటి నుంచో సారు మనకు అందరికీ టీవీలల్లో పేపర్లల్లో చూస్తూనే ఉన్నాం. సారు మోతనే ఉంది మీ పేరు. ఎట్లా ఆనాడు 10 ఏళ్ల రాజ్యంలో కేసీరావయ్య పరిపాలనలో మీకు ఏం కనిపించింది? అసలు ఈ తెలంగాణ జనసమితి అనేది ఎందుకు పుట్టింది? ఎవరి కోసం పుట్టింది? దీని ఈ పార్టీ కథ కార్ఖాన ఏంది? ఏమంటావు? ఈ రాజకీయాల్లోకి వస్తామని నేను కూడా అనుకోలే. అబ్బా, అసలు అనుకోలే. ఎందుకంటే తెలంగాణ వస్తుంది, మంచి చెడు ఏదన్నా ప్రభుత్వానికి పోయి చెప్పటానికి ఒకలమైతే మిగలాలి. మాకు జయశంకర్ సారు చావుదలకు సత్యం ఉంది. ఒక మాట అన్నాడు, రేపు తెలంగాణ వచ్చినాక నిలబడి ప్రజల కోసం అవసరమైతే మాట్లాడేటోళ్ళు ఉండాలి, మీరు ఆ పాత్ర ఆ పని మీరు చెయ్యాలి అని అన్నప్పుడు సరే మేము కూడా అదే ఆలోచనతో ఉంటాం. కానీ ఇంకా మనసు గట్టి చేసుకున్నాం, ఇది మన తొవ్వ అని నిర్ణయానికి వచ్చి ఇక తొవ్వలో ప్రయాణం చేయాలని దానికి తయారైపోయి బయలుదేరినాం.